హైదరాబాద్ మెట్రో కీలక నిర్ణయం తీసుకుంది. న్యూ ఇయర్ సందర్భంగా మెట్రో రైలు వేళలు పొడిగించారు. 31వ తేదీన అర్ధరాత్రి 1:15 వరకు చివరి రైలు నడవనుంది. మెట్రో రైలు సౌకర్యాన్ని వినియోగించుకోవాలని మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి నగరవాసులను కోరారు. రైట్, మెట్రో రైలు వేళలు పొడిగింపునకు సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి ఆర్కే అందిస్తారు. ఆర్కే, చెప్పండి టైమింగ్స్ కి సంబంధించి అప్డేట్స్. ఏదైతే నూతన సంవత్సర వేడుకలకు సంబంధించి రేపు అర్ధరాత్రి 12 తర్వాత కూడా మెట్రో తమ సర్వీసులను అయితే అందుబాటులో ఉంచబోతుంది. ఇప్పటికే చాలా మంది ప్రయాణికులు అలాగే కోరడంతో ఈ 12:30 చివరి ట్రైన్ అనేది బయలుదేరడం జరిగితే ఇటు 3 టెర్మినల్ కూడా ఏదైతే ఎల్బీ నగర్, మియాపూర్, జేబీఎస్ ఈ 3 టెర్మినల్ నుంచి కూడా రాత్రి 12:30 అయితే రైళ్లు బయలుదేరడం జరిగితే తమ చివరి గమ్యస్థానం ఎండ్ పాయింట్స్ ఏవైతే ఉంటాయో వాటికి వచ్చేసరికి 1:15 అంటే 45 నిమిషాల జర్నీ ఏదైతుందో 1:15 తమ లాస్ట్ డెస్టినేషన్ కి అయితే చేరుకోవడం జరుగుతుంది. దీనికి సంబంధించి కూడా మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి కొద్దిసేపటి కిందే ప్రకటన విడుదల చేయడం జరిగింది. అలాగే ప్రయాణికులు చాలా మంది కూడా ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవాలని కోరుతున్నారు. మరోవైపు ఇటు ట్యాంక్ బండ్ వద్ద ఎక్కువగా కూడా ఈ సెలబ్రేషన్స్ జరుగుతాయి కాబట్టి ఆ ట్యాంక్ బండ్ కి పరిసర ప్రాంతాల్లో ఉన్న మెట్రో స్టేషన్లు ఏవైతే ఉన్నాయో ఇటు అసెంబ్లీ, లక్డీకాపూర్, ఖైరతాబాద్ ఈ 3 మెట్రో స్టేషన్ల వద్ద కూడా అదనపు కౌంటర్లు ఏర్పాటు చేయడంతో పాటు అదనపు సిబ్బందిని కూడా అక్కడ సిద్ధంగా ఉంచామని చెప్పడం జరిగింది. అయితే మరోవైపు ఎక్కువగా తాగి ఎక్కే వాళ్ళు ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళని అనుమతించమంటూ కూడా చెప్పడం జరిగింది. ఇక హైటెక్ సిటీ రూట్ లో ఎక్కువగా కూడా పబ్స్ ఉంటాయి కాబట్టి ఆ ప్రాంతాల్లో కూడా ప్రత్యేకమైన మెట్రో స్టేషన్ ప్రత్యేకమైన సిబ్బందిని ఏర్పాటు చేసి అక్కడ టికెట్ కౌంటర్ల వద్ద కూడా ప్రత్యేక సిబ్బందిని ఏర్పాటు చేస్తున్నట్టు ఆయన చెప్పడం జరిగింది. అయినప్పటికీ కూడా సిబ్బంది స్టేషన్ల వద్ద కౌంటర్ల వద్ద ఎక్కువగా రష్ ఉంటుంది కాబట్టి ఆన్లైన్ లో టికెటింగ్ వ్యవస్థ కూడా ఉంది కాబట్టి దాన్ని కూడా వినియోగించుకోవాలని సూచించింది. మొత్తానికైతే రేపు అర్ధరాత్రి 12:30 వరకు కూడా మెట్రో సర్వీసులు అందుబాటులో ఉంటే వాటిని వినియోగించుకోవాలంటూ కూడా కోరడం జరిగింది. శీలా. రైట్, థ్యాంక్ యూ ఆర్కే.